హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు YummyTumy. ఈరోజు మనం మంచి క్రిస్పీ అండ్ యమ్మీ స్నాక్ తయారు చేయబోతున్నామండి. చాలా ఈజీగా చేయొచ్చండి. మంచి టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎప్పుడన్నా అడిగినప్పుడు, మనం ఏదైనా తినాలి అనుకున్నప్పుడు బయట కొనే పని లేకుండా ఈజీగా కొంచెం హెల్తీ వర్షన్లో మనమే ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. ముందుగా 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా ఒలిచేసి తీసుకోవాలండి. మరి పెద్ద సైజు ఉల్లిపాయలు కాదు, మరి చిన్న సైజు ఉల్లిపాయలు కాదు. మనం ఆనియన్ రింగ్స్ చేస్తున్నాం కాబట్టి మీడియం సైజ్ అయితే కనుక మనకి చూడడానికి రింగ్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క ఉల్లిపాయని 1/2 ఇంచ్ సైజులో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్నాక మనం మధ్యలో చిన్న చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు వస్తాయి కదా, అవి మనం తీసేసి పక్కన పెట్టుకోవాలి. వాటిని మనం వేస్ట్ చేయకుండా మనం కూరల్లో వీటిల్లో అయినా సరే వాడేయొచ్చండి. ఇప్పుడు ఈ పెద్ద సైజు ఉల్లిపాయ రింగ్స్ ఉన్నాయి కదా, వీటిని మనం తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఒక్కొక్క లేయర్గా ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందండి. మనకి ఏదన్నా మధ్యలో ఒక లేయర్ కనుక కట్ అయిందంటే డబుల్ లేయర్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టుకున్నాక ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకుని అరకప్పు దాకా బియ్య పిండి వేసుకోవాలండి. మనం మామూలుగా మైదా వాడతారు ఆనియన్ రింగ్స్కి, మనం వాడట్లేదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని, అర టేబుల్ స్పూను మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడినంత వేసుకుని, ఒక 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. మైదా మనకి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదండి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మీడియం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి. ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి మరీ పలచబడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూను ఈటింగ్ సోడా వేసుకోవాలి. దీన్నంతటిని ఒకసారి కలిపేసుకోవాలండి. ఆనియన్ రింగ్స్కి చాలా ఇంపార్టెంట్ అండి బ్యాటర్ మనకి కన్సిస్టెన్సీ సరిగ్గా రావడం. చూడండి, స్పూన్కి ఈ విధంగా పెడితే మనకి బ్యాటర్ అందులో పట్టాలి. అలాని మరీ థిక్గా ఉండకూడదు, పూర్తిగా ఫ్లో కన్సిస్టెన్సీ రాకూడదు. ఈ విధంగా ఉండాలండి, కొద్దిగా చిక్కగా. ఇప్పుడు మరొక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి. మనకి బ్రెడ్ క్రమ్స్ లేకపోతే 2-3 బ్రెడ్ ముక్కల్ని తీసుకుని మిక్సీ పెట్టేస్తే మనకి బ్రెడ్ క్రమ్స్ తయారైపోతాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆనియన్ రింగ్స్ తీసుకుని ఈ బ్యాటర్లో డిప్ చేయాలండి. మనకి ఫోర్క్ సాయం తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. మనం చేత్తో ఆనియన్ రింగ్స్ పట్టుకొని చేస్తే కనుక మనకి ఏ పక్కన పట్టుకున్నామో ఆ పక్కన పిండి మనకి సరిగ్గా అంటదండి ఆనియన్ రింగ్స్కి. ఈ విధంగా డిప్ చేశాక బ్రెడ్ క్రమ్స్లోకి ఈ విధంగా కోట్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా తీసుకుంటే మనకు ఆనియన్ రింగ్స్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయండి. చూడండి, అస్సలు శ్రమ లేకుండా చాలా ఈజీగా పర్ఫెక్ట్ ఆనియన్ రింగ్స్ అనేవి మనకు తయారైపోతాయి. చూడండి, కోటింగ్ కూడా పర్ఫెక్ట్గా కుదిరింది. ఫోర్క్తో ఈ విధంగా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. మిగతా అన్ని ఆనియన్ రింగ్స్ కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి ఒక్కొక్కటిగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్ రింగ్స్ అనేవి ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకోవాలండి. మనకి ఆనియన్ రింగ్స్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదండి. చాలా తొందరగా అయిపోతాయి. 1-2 నిమిషాల్లో పూర్తిగా కుక్ అయిపోతాయండి. దాన్ని బేస్ చేసుకుని మీరు కుక్ చేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. చూడండి, 2 వైపులా కూడా పూర్తిగా ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత మనం ఈ ఆనియన్ రింగ్స్ని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవచ్చు. మిగతా ఆనియన్ రింగ్స్ని కూడా ఇదే విధంగా మనం సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి కుక్ చేసుకోవాలండి. అసలు బయట కొనే పని లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో అయిపోతుంది, అస్సలు టైం తీసుకోదు. మంచి క్రిస్పీగా యమ్మీ స్నాక్ తొందరగా తయారైపోతుందండి. వేడి వేడిగా మనం పిల్లలకి కానీ మనం కానీ ఎప్పుడైనా తినాలన్నప్పుడు గెస్ట్లు వచ్చినా కానీ అప్పటికప్పుడు తయారు చేసి పెట్టొచ్చండి, శ్రమ లేకుండా. మంచిగా ఎంజాయ్ చేస్తారు. మరి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ బాక్స్లో మర్చిపోకుండా కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.